అందరికీ వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తుంది కంచు కుక్వేర్. అలాగే మనం కంచుని బ్రాన్స్ అని కూడా అంటాము. సో ఇందులో వండుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి, దీన్ని ప్రైసెస్ కాస్ట్ ఎంత పడుతుంది అంతా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ఇస్తాను. సో ఈ కంచు కుక్వేర్ అనేది మేము కూడా రీసెంట్గా తీసుకున్నవి. సో ఇవి చాలా సో నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా కంచు లేదా ఏమైనా ఒక కుక్వేర్ తీసుకుంటున్నాము అంటే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఎంతో కొంత తెలియాలి. సో మనకి ఏంటంటే కంచు బ్రాన్స్ గురించి సాంస్క్రిట్లో ఒక ఫ్రేజ్ కూడా ఉంది. కన్స్యం బుద్ధి వర్ధకం అనే ఒక చిన్న లైన్ కూడా ఉంటుంది. ఇదేంటంటే మన బ్రెయిన్ని ఇంటలెక్ట్ అంటే షార్ప్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనం రీసైకిల్ చేసుకోవచ్చు కంచుని. అలాగే మనం దీన్ని జనరేషన్స్ జాగ్రత్తగా యూస్ చేసుకుంటే త్రూ జనరేషన్స్ కూడా మనం దీన్ని ఇవ్వచ్చు, యూస్ చేసుకోవచ్చు. కంచు అనేది చాలా యూస్ఫుల్ కుక్వేర్ అనమాట. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కానీ ఒకవేళ మనం ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే ఓకే ఫుడ్కి కుక్వేర్ మంచిది అంటే నెక్స్ట్ ఎప్పుడైనా మనం తీసుకోవాలి అనుకున్నా సో ఫస్ట్ కంచు అనేది ప్రిఫర్ చేయండి. సో ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట కుక్వేర్కి. కంచు అనేది 80% కాపర్ అండ్ 20% టిన్తో తయారవుతుంది. ఇది ఒక గోల్డ్ హార్డెడ్ మెటల్ అనమాట. చూడడానికి బంగారంలా ఉంటుంది. ఇది ఒక గోల్డ్ కోటింగ్లా ఉంటుంది అనమాట. చాలా వెయిట్గా ఉంటుంది. సో మనం ఒరిజినల్ కంచు అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతామంటే దీన్ని ఇలా కింద హోల్డ్ చేసుకుని హ్యాండ్తో చాలా జాగ్రత్తగా ఇలా ఒక చపాతీ కర్ర తీసుకోవాలి, హాఫ్ చేసుకోవాలి. లేకపోతే షాప్లో వాళ్ళు ఇస్తారు, ఎక్కడైతే మనం కొంటున్నామో వాళ్ళని అడిగినా వాళ్ళు ఇస్తారు. సో ఇలా రెసోనేటింగ్ సౌండ్ రావాలి, అంటే ఒక శంఖం వాయిస్ లాగా రావాలి. ఇలా వైబ్రేషన్స్ రావాలన్నమాట. సో అప్పుడే ఇది ఒరిజినల్ అని తెలుస్తుంది. లైక్ శంఖం వాయిస్, స్పిరిచువల్ వాయిస్ అనేది రావాలి, సౌండ్ అనేది రావాలి. సో అప్పుడు అది ఒరిజినల్ కంచు అనేది మనం అర్థమవుతుందన్నమాట. సో ఇది కంచు ఒరిజినాలిటీ మనం తెలుసుకోవడం. అలాగే ఇందులో కుక్ చేసుకోవడం వల్ల ఫుడ్ 97% న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయి. లైక్ వెజిటేబుల్స్లో వాటిలో 97% న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు కుక్ చేస్తే వాటి యొక్క న్యూట్రియంట్స్ అవి కోల్పోతాయి అన్నమాట. సో కంచులో కుక్ చేసుకోవడం వల్ల అలా ఏమి ఉండదు, 97% న్యూట్రియంట్స్ వాటికి ఉంటాయన్నమాట. అలాగే మన బాడీకి ఎలాగ హెల్ప్ అవుతుంది అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది, మన డైజెస్టివ్ని ఈజీగా చేస్తుంది, ఈజీ డైజెస్టివ్ అవుతుంది. అలాగే మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. సో హీట్ని ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది, ఈవెన్గా కుక్ అవుతుంది. సో అన్ని సైడ్స్ ఈజీగా ఈవెన్గా కుక్ అవుతుంది, బాగా ఉడుకుతుంది అనమాట ఇందులో కంచులో కుక్ చేసుకోవడం వల్ల. అలాగే కంచులో తినడం వల్ల బాడీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి, నేను చెప్పినట్టు ఇమ్యూన్ సిస్టమ్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ. సో ఇలాగా కంచు యొక్క బెనిఫిట్స్ అనమాట. అలాగే కంచుని ఎలా కంచు మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ ఏంటంటే మనం ఎలాంటి స్టీల్ స్క్రబ్స్తో యూజ్ చేసి దీన్ని క్లీన్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనం లిక్విడ్తో కానీ సోప్, నార్మల్ సామాన్తో కొన్ని సబ్బుతో కానీ యూజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ స్క్రబ్స్ ఉంటాయి కదా, వాటితో యూజ్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి. ఒకసారి వాష్ చేశాక వెంటనే ఏదైనా టిష్యూ పేపర్తో కానీ స్మూత్ క్లాత్తో కానీ దాన్ని వెంటనే ఇలా తుడిచేసుకోవాలి, వైప్ చేసుకుని కాసేపు ఆరబెట్టాలన్నమాట. సో వెంటనే చేసుకోవడం వల్ల ఎలాంటి వాటర్ మార్క్స్ అనేవి మనకి తర్వాత కనిపించవు, నీట్గా ఉంటుంది. అలాగే దీన్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఒక్కసారి హార్డ్గా కింద పడింది అంటే వెంటనే ఇది బ్రేక్ అవ్వదు. వెంటనే స్క్రాచ్లా కానీ ఏదైనా హార్డ్గా పడితే బ్రేక్ అవుతుంది కదా. సో దీని యొక్క ప్రాపర్టీస్ కోల్పోతాయి అన్నమాట. సో అంత యూజ్ అవ్వదు మనకి. ఒక నీట్గా అంతా బయటికి బాగా కనిపించినా ఒకసారి పడింది అంటే మనం చెప్పలేము, దీని యొక్క యూజ్ ఉండదు. మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళు తీసుకుంటారో లేదో కూడా తెలియదు అనమాట. సో చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంచు కుక్వేర్ మీద మూత లిడ్ పెట్టాలి అంటే మనం ఇలా గ్లాస్ లిడ్ కూడా తీసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా పడుతుంది, 500 పడుతుంది, సైజ్ బట్టి ఉంటుంది. గ్లాస్ లిడ్ లేకపోతే మన ఇంట్లో ఏమైనా లిడ్ దీనికి సెట్ అవుతుంది అనుకుంటే అలా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంపల్సరీ గ్లాస్ లిడ్డే ఉండాలని ఏం లేదు, మన దగ్గర ఉన్న గ్లాస్ లిడ్ కూడా వీటికి సెట్ అవుతుందో లేదో చూసుకుని మనం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటి ప్రైస్ అండ్ కాస్ట్ ఎలా పడుతుంది అంటే మనం షాప్కి వెళ్ళామంటే దీని యొక్క వెయిట్ అండ్
సైజ్ బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట, ప్రైస్ ఉంటుంది. సో ఇది వచ్చేసి లార్జ్ ప్లేట్ అనమాట, లైక్ ఫుడ్ ప్లేట్, లంచ్ అండ్ డిన్నర్ చేయడానికి ప్లేట్ అనమాట. సో ఇది లార్జ్ అండ్ మీడియం ఉంటుంది. మీడియం అంటే టిఫిన్ ప్లేట్స్, స్నాక్స్ తినే ప్లేట్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఇది లార్జ్ ప్లేట్. ఇది వచ్చేసి మాకు నియర్లీ ఒక 8,000 పడింది ఈచ్ ప్లేట్. ఒక్కొక్క ప్లేట్ 8,000 పడింది మనకి. అలాగే ఇది వెజిల్, ఫుడ్ కుక్ చేసుకునే వెజిల్ అనమాట. ఇందులో మనం రైస్ కుక్ చేసుకోవచ్చు, కర్రీస్ కుక్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 11,000 to 12,000 పడింది అనుకుంటా. ఇది దీనికన్నా పెద్దవి ఉంటాయి, దీనికన్నా చిన్నవి ఉంటాయి. వాటి రేట్స్ బట్టి ఉంటాయి. బౌల్స్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, స్పూన్స్ ఉంటాయి, అన్నీ కూడా కొంచెం ఎక్కువ ప్రైస్లోనే ఉంటాయి అన్నమాట. సో ఇవి మేము తీసుకున్న సెట్ అనమాట. ఇది వచ్చేసి మేము అజ్రం దగ్గర తీసుకున్నాము. అక్కడ చాలా ఫేమస్ కంచుకి. ఇవి ప్యూర్ ఒరిజినల్ అనమాట. ఒరిజినల్ ఇవి మొత్తం ఎలాంటి ఫుల్ ఒరిజినల్. వాళ్ళ షాప్లో కూడా ఒరిజినల్, వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసింది వాళ్ళు అమ్ముతారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.